నాకైతే మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. బట్ ఇవి కాదండి నాటు పుట్టగొడుగులు. మా ఊర్లో అయితే చెరువు కట్ట మీద పుట్టలుంటాయి. కంప చెట్ల మిడిల్లో పుట్టలుంటాయనమాట. సో, భయంకరంగా మొలుస్తాయి. మా ఊర్లో పుట్టగొడుగులు దొరికినట్టు ఎక్కడా దొరకవండి. సో, అట్లా మొలుస్తాయనమాట. మా ఆయనకి మా పెళ్ళయ్యే వరకు కూడానంట డైరెక్ట్‌గా ఎలా మొలుస్తాయి, ఎలా పీకుతారో కూడా తెలీదంట. సో, వీళ్ళు ఏంటంటే వింజమూరులో బస్ స్టాండ్‌లో అమ్ముతారనమాట కట్టలు కట్టి. అవి కొనుక్కొని చేసుకొని తినేవాళ్ళనమాట. సో, మా పెళ్ళి 2024లో అయిందండి. పెళ్ళైన ఫస్ట్ ఇయర్‌లోనే పొలాలు సర్చింగ్ అనమాట చూస్తూ ఉన్నారు కొనడానికి. సో, అదే పొలంకి ఇప్పుడు మేము కొనుక్కున్న పొలానికి గెనుం మీదైతే మా నాన్నకైతే కనిపించాయంటండి. సో, మా నాన్నకి కనిపించి మా వారికి చెప్పారంట, వంశీ ఇవిగో పుట్టగొడుగులు ఎలా ఉంటాయి, మామ నేను ట్రై చేస్తానని అయితే పెరికారంట. సో, ఆయన ఇప్పటికీ చెప్తారు ఫస్ట్ టైం అయితే నేనైతే పుట్టగొడుగులు చూశాను అండ్ పెరికాను భూమిలోని ఇంకా అని అయితే చెప్తారండి. ఇలా షార్ట్గా ఉండవండి వీటికి కాడలు, వాటికైతే లాంగ్గా ఉంటాయి అన్నమాట. టైం కూడా పడుతుంది, కొంచెం జిగురుగా ఉంటుందన్నమాట. ఎలా అయితే ఉండవో టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. చపాతీలోకి అలాగే రాగి సంగట్లోకి అయితే అసలు ది బెస్ట్ అనమాట. రైస్తో పోల్చుకుంటే వీటన్నిటిలోకి అయితే సూపర్గా ఉంటుంది కూర. ఒకసారి మా నాన్న జనరల్గా వెతుకుతూ వెళ్ళారండి, కవర్ కూడా తీసుకెళ్ళలేదన్నమాట. లుంగి కట్టుకొని వెళ్తారు కదా విలేజెస్లో, అట్లనే వెళ్ళిపోయినారనమాట మా నాన్న. వెళ్ళాక అక్కడంటే ఒక దగ్గర భయంకరంగా ఉన్నాయంట. దగ్గర ఐ మీన్ ఏమంటారు, ఒక చాప పరుస్తాం కదా మనము, ఆ చాప అంత వెడల్పులో ఫుల్లుగా ఉన్నాయంట. అన్నీ మోడిదలు అంటే గుండ్లు అని అర్థం. సో, అన్నీ మోడిదలు అనమాట. మా నాన్న దగ్గర కవర్లు ఏం లేవు. చక్క ఎవరైనా వస్తారేమోనని చక్క పెరికేశారనమాట. ఒక్కదానికి కూడా కాడ రాలేదు. అన్ని మోడిదలు గుండ్లు తీసుకొచ్చారండి. దగ్గర ఐ మీన్ ఒక హాఫ్ బస్తా తీసుకొచ్చారండి. నాకు వాటిని చూసాక కాసేపు అలాగే చూడాలనిపించింది. మా నాన్న అయితే 11 అయిపోయింది, 12 అయిపోతుంది, కూర చేయమ్మా అంటున్నారు. బట్ నాకైతే చేయడం కుదరలేదనమాట. సో, చూస్తూ ఉండిపోయాను. నిదానంగా అందరికీ పనిచేసాం. ఫైనల్గా మేము కూడా